అత్యంత దురదృష్టకరం. సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నప్పటికీ, లైసెన్సులు అన్నీ కూడా ఇంకో సంవత్సరం ఉన్నప్పటికీ నిన్న అనుకోని రీతిలో మండపేట రాయవరం గ్రామంలో మరి ఫైర్ ఇన్సిడెంట్ జరగటం, అది ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఫైర్ అవటం, సుమారు నిన్న స్పాట్లో 6 సజీవ దహనం అవటం, 4 హాస్పిటల్కి తీసుకెళ్ళటం, మరో 2 వ్యక్తులు చనిపోవటం, 8 మంది ఉచ్చువాత పట్టడం, 2 పరిస్థితి విషమంగా ఉండటం జరిగింది. ఒక రకంగా మరి 15 మంది అప్పుడే భోజనానికి వెళ్ళటం కానీ, 10 మంది ఆబ్సెంట్ అవ్వటం కానీ ఎదుర్కొంటుందని మరి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నట్టు భావించాలి. మరి ఏదైతే ఈ కుటుంబాలు ఏదైతే 8 మంది చనిపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మరి ఆ కుటుంబాలకి పూర్తి న్యాయం చేద్దామని చెప్పేసి ఆదేశించడం, మరి త్వరగా ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నాం. ఇది ఫ్యాక్టరీస్ యాక్ట్లో లేదు, ఫ్యాక్టరీగా నమోదు కాలేదు. ఎందుకంటే సుమారు 20 మంది దాటి అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లోకి వస్తుంది. ఇది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో నమోదయ్యింది. 8 మంది అటు 8 మంది కింద నమోదయ్యింది. పూర్తి వివరాలు మరి లేబర్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు సాయంత్రానికి అందజేస్తానని చెప్పడం జరిగింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఉంటే దానికి వెంటనే ఆ ఏజ్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ అంటే 3 ఇయర్స్కి 110 రూపీస్ పే చేస్తారు వాళ్ళు. దాని నిమిత్తం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఫండ్ అనేది మేము రిలీఫ్ ఫండ్ అనేది అక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఎంత వస్తుందో చూసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కానీ వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేయకపోతే, చేయని వాళ్ళు కానీ చనిపోతే ఓనర్ లైబుల్ అవుతాడు. ఆ ఓనర్ లేని ఓనర్ కూడా ఇందులో సజీవ దహనం అయ్యాడు కాబట్టి లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన లీగల్ హెయిర్స్ వాళ్ళు లైబుల్ అవుతారు. ఏదేమన్నప్పటికీ అలాగే ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఈ కుటుంబాలకు న్యాయం చేసే విధంగా మరి సీఎం గారు ఆదేశించడం, దాని నిమిత్తం మీటింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళకి పూర్తి న్యాయం చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇందులో చనిపోయారో వాళ్ళకి చంద్రన్న బీమా కూడా అప్లై అవుతుంది. ఏదేమన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నా ఇలాంటివి జరగటం చాలా బాధించదగ్గ విషయం. ఎందుకంటే చిన్న మిస్ఫైర్ అయ్యి ఆ మిస్ఫైర్ కాస్త పెద్దదిగా అయ్యి ఒకసారిగా చనిపోవడం. పక్కనే గొడవన్ ఉంది, ఆ గొడవన్ కానీ ఫైర్ క్యాచ్ చేసి ఉంటే పరిణామం చాలా తీవ్రంగా ఉండేది. ఏదేమన్నప్పటికీ అందరూ కూడా ఈ యొక్క రాబోయే దీపావళికి అన్ని జాగ్రత్తలు తీసుకుని మందుగండి సామాగ్రి తయారు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలన్న విన్నపం. అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని కట్టుదిట్టంగా అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. అన్ని పర్మిషన్స్ వాచ్ చేసి ఒకవేళ పర్మిషన్స్ లేకపోతే సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా చిన్న విషాదకరమైన సంఘటన జరిగింది. మరి ఈసారి అప్పుడంటే పర్మిషన్స్ లేవు, సొంత ఇంట్లో తయారు వల్ల ఇదైంది. ఈరోజు పర్మిషన్స్ ఉన్నా, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా దురదృష్టకరంగా ఇలా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ కుటుంబాలన్నీ ఆదుకోవడం జరుగుతుంది. అలాగే సుమారు 12-1 గంటకి బాడీస్ ఆ కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. దాని నిమిత్తమే కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నారు. అదేవిధంగా నేను కూడా ఈ యొక్క చెప్పాను కదా ఎస్డిఆర్ఎఫ్ నుంచి కుటుంబాలను ఆదుకోవడానికి అన్నీ ఉంది. ఏదేమైనప్పటికీ సాయంత్రానికి ఒక కూలికి వచ్చి దాన్ని మేము చెప్పడం జరుగుతుంది. లేదండి, అది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో ఆ ఓనర్ నమోదు చేశాడు 2 వాటిల కింద. 2 దీని
కింద నమోదు చేశాడు. అవి అందులో 8 మందిని ఇందులో 8 మందిని చూపించాడు అనేది లేబర్ డిపార్ట్మెంటు, మా డిపార్ట్మెంటు అందించిన వివరాలు. అవి పూర్తి వివరాలు మనకి సాయంత్రానికి తెలుస్తాయి.